వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరకు పార్లమెంటు మీద జనసేన ఫోకస్ మొదలుపెట్టింది. ఇటీవల వరుసగా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలు చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి చొచ్చుకుపోవటానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, స్థానిక సమస్యలపై పోరాటం ద్వారా అక్కడ పార్టీ క్యాడర్ను ఉత్తేజపరచడం వల్ల వచ్చే ఎన్నికలే టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. ఇక అరకు పార్లమెంటులో నాగబాబు పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో అరకు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని నాగబాబు స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వారి సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఆయా ప్రాంతాలలో జనసేన పార్టీ అభ్యర్థులను 100% నిలబడతామని తెలిపారు. ఇప్పటికే ఆ వైపుగా ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లుగా చెప్పారు. అరకు పార్లమెంటు స్థానంతో పాటు అన్ని అసెంబ్లీల్లో జనసేన పోటీ చేస్తుందని, అంతేకాకుండా అత్యధిక స్థానాల్లో గెలిచే విధంగా కార్యాచరణను రూపొందిస్తామని నాగబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అరకు పార్లమెంటులోని గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇక గిరిజన హక్కుల పరిరక్షణ, వారి జీవన ప్రమాణాల మెరుగుదల, ఇటువంటి అంశాలపై అక్కడ జనసేన నేతలకు సూచన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పట్టు కోసం జనసేన పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్ లో డిఫరెంట్ స్థాయిలో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మాక్సిమం ఎంతో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దాని తగ్గట్టు కార్యక్రమాలు కానీ ఎందుకంటే మాకైతే 100% పోటీ చేయాలి ఉంటారు. నాకు పార్లమెంట్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలను జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే దాని ఆ ప్రాసెస్ లోనే ఆయన పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్ కి, ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ, వాటర్ వర్క్స్, ఇలాంటి రోడ్స్ చాలా ఆ శాఖ ద్వారా ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు. చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా అరకు పార్లమెంట్ సంబంధించినటువంటి సాధకులు. సో వీళ్ళందరూతో కలిసి సమాచార సేకరణ చేసి ఈ సమాచారం ఎవరెవరు ఎక్కడెక్కడ ఫిట్ అవుతారు, పార్లమెంట్ లెవెల్లో, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత మండల స్థాయి, గ్రామ స్థాయి, ఇలాగ 4 స్థాయిల్లో ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, మా గత 12 ఏళ్ళ నుంచి ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చి ఇక్కడి నుంచి హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫైనల్ గా డిసైడ్ చేస్తుంది ఎవరు ఉండాలి, ఏంటి, ఎవరు ఏ పొజిషన్ లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అరకు ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పవన్ కళ్యాణ్ తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇచ్చారు. గిరిజన గ్రామాలు, ఆవాసాలకు సరైన రవాణా సౌకర్యం కల్పించేందుకు అటవీ తల్లి బాట కార్యక్రమంలో భాగంగా 1005 కోట్లు కేటాయించారు. ఇక దీని ద్వారా దాదాపు 1069 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. నాగబాబు అరకు పరిధిలోని గిరిజన గ్రామాల్లో వరుసగా పర్యటిస్తూ గిరిజన హక్కుల పరిరక్షణ మరియు వాటి సంక్షేమం గురించి స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక తాజాగా నాగబాబు అరకు పర్యటన ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును మరింత బిగించేందుకు, గిరిజన ప్రజలకు తాము చేసిన అభివృద్ధిని నేరుగా వివరించేందుకు జనసేన ప్రణాళికలు సిద్ధం చేసింది. గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా జనసేన పోటీ చేసేలాగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.